ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనం చదివి సహకరించండి. అయితే ఆ దూత భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి శుక్రవారం ఏ విధముగా నీ ఒలివ ప్రార్థన శిబిరములో ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయో ఆ ప్రకారము నేడు కూడా ఉపవాస ప్రార్థన కూడిక జరగటానికి కృపద ఇచ్చిస్తున్నందుకు మీ స్తోత్రాలు. కేవలము ప్రభా మేము రాగలిగిన వారమే, కానీ మమ్మల్ని దీవించి ఆశీర్వదించువాడు, మమ్మల్ని నడిపించువాడము, మమ్మల్ని బలపరచువాడవు నువ్వే గనక తండ్రి నా దేవా. మేమందరము మీ గాయమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటున్నాం. అల్పునైన నేను మీ పక్షాన కొద్ది నిమిషాలు నిలబడబోతుండగా నన్ను మీ శిలువ చోటును మరుగుపరుచుకో, నా నోటిని పొరుగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని రాజ్య వారసులుగా చేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనకు చదివినటువంటి ఒక మాట, ఒక దూత వచ్చిందంట పరలోకము నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి ఒక దేవుని దూత వచ్చి అక్కడ ఉన్న వారితో అంటుంది, మీరు భయపడకండి. ఏంటంట? మీరు భయపడకండి. ఇదిగో నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీ అందరికీ సంతోషకరమైనటువంటి ఒక సువార్తమానాన్ని తెలియజేయడానికి వచ్చాను. ఎందుకు వచ్చిందంట దూత? సంతోషకరమైనటువంటి ఒక సువార్తమానాన్ని నేను మీకు తెలియజేయటానికి వచ్చి ఉన్నాను. నేను అంటాను, ఆకాశం నుంచి దేవుడు తన బిడ్డలను ప్రేమించి దూతను భూమికి పంపించి అక్కడున్న ప్రజలతో ఒక సువార్తను ప్రకటించడానికి పంపించి ఉన్నాడు అనే మాట ఇక్కడ వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా సువార్త అందించాలో ఆ సర్వశక్తి గల దేవుడు గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు అనేది సత్యం. అవునా లేదా? లేదంటే ఆ యొక్క యెరూషలేము దగ్గర ఉన్న బెత్లెహేముకి దూరములో పొలములో గొర్రెల్లో రాత్రి వేళ కాయుచున్న వారి దగ్గరికి పంపాల్సిన అవసరమేమి దూతను వారి దగ్గరికి? అంటే ఎవరికి సువార్త వర్తమానాన్ని అందించాలో, ఎవరికి సువార్త తెలియజేయాలో వారిని దగ్గరికి ఆ యొక్క దేవుని యొక్క మాటను పంపించేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లకు దేవుని మహిమపరచండి. దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము ఏ మనుషులకైతే ఆయన మాట్లాడాలనుకుంటున్నాడో, ఏ మనుషులకు ఆయన మాట తెలియజేయాలనుకుంటున్నాడో వారి దగ్గరికి ఆ సువార్తను పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా లేదా? ఇప్పుడు మనం ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నామా, మాట్లాడుకుంటున్నామా? మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా, లేకుంటే ఎట్లా? అంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? మిమ్మల్ని నాకన్నా ముందు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క పొలములో దూత భూమికి రాక మునిపే ఆ గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. ఆ గొర్రెల కాపరికి సువార్త వినిపించాలని
ఆయన ఉద్దేశమై ఉన్నది గనక, ఆయన మాటను తెలియజేయాలని ఉద్దేశమై ఉన్నది గనక ఆకాశము నుంచి దూతను పంపించాడు. ఈరోజు బేతోలు పెదబేటలో ఉన్న ఈ ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు, ఈ యొక్క శిబిరానికి వస్తున్న ప్రజలందరికీ కూడా ఒక చక్కటి వర్తమానాన్ని దేవుడు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నెలకొల్పాడు. ఈ శిబిరంలో తన దాసును నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ రూపంలో నాలో నుంచి మాట్లాడుతున్నాడు. మాట వాస్తవం. ఈ నమ్మిన వాళ్ళు చక్కగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. మీ కొరకే ఈ శిబిరం, ఈ శిబిరము మీ కొరకే ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరంలో నన్ను నిలబెట్టుకొని మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే. మిమ్మల్ని ప్రేమించిన దేవుడు, మిమ్మల్ని బలపరచాలని అనుకున్న దేవుడు, మీకు రక్షణ కలగజేయాలనుకున్న దేవుడు, రక్షణ మార్గంలో నడిపించాలనుకున్న దేవుడు, మీ యొక్క ఆలోచనలు తలంపులు సరిచేయాలనుకున్న దేవుడు నిన్ను ప్రేమించి ఈ శిబిరాన్ని కట్టాడు. ఈ శిబిరంలో తన దాసుని నిలబెట్టుకొని సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయ్యా మాతో మాట్లాడితే బాగుంటుంది, ఇదేంటయ్యా మైకు పట్టుకొని మధ్యలో ఈ ప్రవచన ఛానల్ ఎందుకు అని మీరు అడగవచ్చు. నిజమే, దేవుడు నన్ను కూడా నీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు ఎక్కడంటే అక్కడ సువార్త ప్రకటించరు నానా అని చెప్పి అన్నాడు. నా కాళ్ళ శక్తి ఉన్నంత కాలము, నా కంటి చూపు ఉన్నంత కాలము నేను ప్రతి గ్రామాన్ని దర్శించాను, ప్రతి చర్చిలో వెళ్ళాను, పిలిచిన ప్రతి చోటకు వెళ్ళాను. నా ప్రభు యొక్క సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని ప్రకటించాను. కానీ నా చూపు తగ్గటం వలన నేను ఒంటరిగా ప్రయాణము చేయలేని స్థితి వచ్చినప్పుడు నా దేవునితో అన్నాను, సంతోషకరమైన సువార్త కార్యక్రమం నా చేతిలోంచి ముగింపు జరిగిందా, ఇక నేను ఎక్కడికి వెళ్ళేది లేదా, నేను ఇక్కడనే ఉండాలా అన్నప్పుడు, లేదు నీకు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధపాటు చేస్తున్నా అనుకున్నాడు. మిమ్మల్ని అందరిని ఇక్కడికి రప్పిస్తున్నాడు. చప్పటికి దేవుని మేపరచండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఏం చేశాడు, ఈ టీవీ ఛానల్ వాళ్ళని పిలిపించి ఈ టీవీ ఛానల్ ద్వారా అనేక గ్రామాలలో ఈ యొక్క గుడివాడలో ఉన్న 7 మండలాల్లో ఉన్న ప్రజలకు, మచిలీపట్నంలో ఉన్న 12 మండలాల ప్రజలకు, యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రజలు ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే ఆయన తన సంతోషకరమైన సువార్తమానాన్ని అందజేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ దూత సంతోషకరమైన సువార్తమానము ఆ గొర్రెల కాపర్లకు అక్కడ తెలియజేసిందే. ఇది సువార్తమానమా కాదా? అక్కడ చెప్పింది దేవుని మాట అయితే ఇక్కడ తన దాసుని ద్వారా పలికిస్తున్న మాట ఇది దేవుని మాట కాదా? వాళ్ళు అంగీకరించి ఆ యొక్క బిడ్డను చూడటానికి వెళ్ళి దర్శించి ఆ బిడ్డకు పూజలు చేసి ఆ బిడ్డను ఆరాధించి వాళ్ళు మేలు పొందారే. మీరు ఈ శిబిరానికి వచ్చి ఏ మేలు పొందారని నేను అడుగుతున్నా. ఈరోజు ఆ దేవుని యొక్క దూత మాట విన్నారు, వాళ్ళు దేవుని అంగీకరించారు, నమ్మారు, వాళ్ళు రక్షకుడు జన్మించాడని వాళ్ళు మేలు పొందినప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఈ శిబిరానికి వస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి ఈ సువార్త వింటున్నావు, సంతోషకరమైన సువార్తమానం నువ్వు బాగుపడుతున్నావా? ఎంత మార్చుకున్నావు? నీ ఆలోచన మారిందా? నీ తలంపులు మార్చుకున్నావా? ఈ 2023 సంవత్సరం కాదులేండి, నేను 24వ సంవత్సరం మారుతానంటావా? దేవుని గాయమైన హస్తములకు మిమ్మల్ని అప్పచెప్తున్నాను. దేవానికి స్తోత్రాలు. సువార్తమానం వింటే, దేవుని మాట వింటే, దేవుని మాటలో ఉన్న పవర్ నీలోనికి రావాలని ఆశపడాలి. దేవునిలో ఉన్నటువంటి శక్తి నీలోనికి రావాలని ఆశపడాలి. అప్పుడు నువ్వు మారుతావు, కానీ లేకుంటే మారవు. నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి. ఈరోజు ఎక్కడ పవర్ఫుల్ అయినటువంటి దేవుని వాక్యం నడుస్తుందో అక్కడ దేవుడు ఆత్మ కార్యములు జరుగుతాయి. దేవుని నామనికి మహిమ కలుగును గాక. సరే, ఏంటి ఆ సంతోషకరమైనటువంటి సువార్త? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదుపురంలో ఒక శిశువు పుట్టాడయ్యా, ఇల్లు చూసిరండి అంటే బాగుంటుంది. కానీ మధ్యలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈయన ప్రభు అయిన
క్రీస్తు, ప్రభువైన క్రీస్తు అంట. క్రీస్తు అనేది పేరు బాగానే ఉంది, కానీ ప్రభు అంట. ఎవరిని ప్రభు అంటాం? సర్వశక్తి గల దేవుణ్ణి ప్రభు అంటాం. మనల్ని పాలించు వారిని ప్రభు అంటాము. రాజులను మనం పాలిస్తారు కనుక ఆయన ప్రభువా అంటాం. యేసు ప్రభువారు మనం పాలించడానికి రారాజుగా వచ్చాడు గనక, మన ఆత్మను పాలించువాడుగా రాబోతున్నాడు గనక, మనల్ని రక్షించడానికి వస్తున్నాడు. రాజును ఎందుకు నియమిస్తారు తెలుసా? ప్రజలను రక్షించుకోవడానికి. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, శక్తి కలిగిన వాడిని రాజుగా ఎన్నుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం కలిగిన వాడిగా, మంచి మనసున్న వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా వాడిని ఎన్నుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రభు అంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట? పుట్టిన శిశువు సామాన్యుడు కాదు, ఆకాశము నుంచి దిగి వచ్చిన సర్వశక్తి గల ప్రభు. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ ప్రభు దిగి వచ్చాడు మన దగ్గరికి, మన మధ్యకు. ఎందుకు వచ్చాడండి? ఈ భూమికి వచ్చినటువంటి దావీదుపురంలో పుట్టినటువంటి ఈ ప్రభు, ఆయన ఒకానొక రోజున ఈ భూమి ఆకాశము శూన్యముగా ఉన్నప్పుడు ఈ భూమిని ఆకాశాన్ని సృజించింది ఆయనే. 5 రోజులు ఈ భూమిని ఆకాశాన్ని సృజించడమే కాదు, భూమి పైన ఉన్నటువంటి సమస్తమును, ఆకాశములో ఉన్న సూర్యచంద్ర నక్షత్రములను, జీవరాశులను, చెట్లను, ఫలవృక్షాలను, సమస్తమును, మృగములను, పశువులను, జంతువులను, ప్రతి ఒక్కరిని కూడా ఆయనే ఏం చేశాడు? సృజించాడు. ప్రైజ్ ది లార్డ్. 5 రోజులు అయిన తర్వాత 6వ రోజు అనుకున్నాడు దేవుడు, నా రూపములో నేను మనుషులను నిర్మించుకుంటా. వారు నన్ను ఆకాశమందు దేవదూతలు ఏ విధంగా స్తుతిస్తూ జీవిస్తారో, ఆరాధిస్తున్నారో ఆ ప్రకారం భూమి మీద కూడా నన్ను మనుషులు ఆరాధించాలి, స్తుతించాలనే ఆశతో, ఆలోచనతో ఒక స్త్రీని, పురుషుని తయారు చేశాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచ్చిన చదవండి. దేవుడు తన స్వరూపమందు ఆ నరులను సృజించెను. దేవుని స్వరూపమందు స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు నరుని సృజించాడు. ఆ నరుని తర్వాత స్త్రీని సృజించాడు. స్త్రీ పురుషులను సృజించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. ఈ భూమి మీద సకలమైన ప్రాణులు అన్నిటిని ఏలగల అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ యొక్క సర్వశక్తి గల దేవుడు వాళ్ళని ఆశీర్వదించింది ఏంటి తెలుసా? మీరు అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, ఫలించండి అని వాళ్ళని ఆశీర్వదించాడు. అంటే మీరు సంతానము కలిగిన వారే, పిల్లలకు పిల్లలు ఈ భూమిని మొత్తాన్ని ప్రజలతో నింపండి, వాళ్ళందరూ కూడా నన్ను ఆరాధించాలని ఒక ఆశ ఆలోచనతో ఆయనను ఆ నరులను, స్త్రీని పురుషుని సృజించాడు. అయితే ఆదికాండం 6వ అధ్యాయంకి వస్తే 5వ వచనం చూస్తే గాన, ఆయన భూమిని చూసినప్పుడంట ఈ మనుషులందరూ చెడిపోయారంట. నరుల చెడుతనము భూమిన గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపులు ఆలోచనలు యావత్తు కూడా చెడ్డవనియు యెహోవా చూసి తాను భూమిన నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొందెను. ప్రైజ్ ది లార్డ్. సంతాపం అంటే బాధ కలిగిన ఆయనకు, మనసు కష్టం కలిగాను. ఎందుకు చేశానురా ఈ నరులను? నన్ను ఆరాధించటానికి చేస్తే వీళ్ళు అపవాది మాటలు విని, అపవాది యొక్క ఆలోచనలతోటి, అపవాది క్రియల చేత నా ఆలోచనలు, నా తలంపులు యావత్తు విడిచిపెట్టి వారిని పట్టుకొని వాని ఆలోచనతో నడుస్తున్నారే, వాని తలంపుతో నడుస్తున్నారే, వీళ్ళు చెడిపోయారే, భూమి చెడిపోయింది అని ఆయన బాధపడినాడంట. కానీ సర్వశక్తి గల దేవుడు ఒక ఆలోచనతో వాళ్ళను నిర్మించాడు.
భూమి మీద ఆయన ఆరాధించాలనే ఉద్దేశం, ఆయన భూమి మీద ఆయనను మహిమపరచాలనే ఉద్దేశం, భూమి మీద ఆయనను గణపరచాలనే ఉద్దేశంతో స్త్రీని పురుషుని సృజిస్తే దేవుని సృజించిన వాడిని, సహాయం చేసిన వాడిని విడిచిపెట్టి అపవాది మాటలు విని పాడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి క్రైస్తవులు కూడా ఈ స్థితిలోనే ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదర, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క తలంపులు ఏంటో ఎరిగి కూడా, గుర్తెరిగి కూడా, వాక్యానుసారముగా తెలుసుకొని కూడా వారు నడవక ఈ లోకములో పడిపోయి, లోకాశలతో పడిపోయి వారు దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని కూడా లెక్క చేయటం లేదండి. దేవుని మాటను పెడజేవులో పెడుతున్నారు. అందుకే ఇవన్నీ కూడా మరలా ఆ ప్రభు వారు రావటానికి సిద్ధపాటయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. 7-8 వచనాలు చదువమ్మా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోవా నేను ఈ యొక్క సృజించిన నరులను, జంతువులను, ఈ భూమి మీద లేకుండా ఈ జీవరాశులన్నిటిని కూడా, శరీరం తల్చిన ప్రతి ఒక్క జీవము కలిగిన ప్రతి ప్రాణిని తుడిచివేస్తాను భూమి మీద నుంచి అని పశ్చాత్తాపడి తుడిచివేస్తానని ఆయన మాట ఇచ్చాడు. అప్పుడు అనుకొని ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రజలలో ఎవడు మంచోడో, ఎవరు ఎలా ఉన్నారో అని తేరి చూస్తే ఒక్కడే ఒక్కడు నోహోవు దేవుని కృప పొందిన వాడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడంట? దేవుని యొక్క కృప పొందిన వాడే ఉన్నాడు. 8వ వచనం, దేవుని నామనికి మహిమ కలుగును గాక. ఆ యొక్క నోహోవుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నోహోవు, ఇదిగో ఫలాని యొక్క కర్రతో నువ్వు ఒక ఓడను తయారు చేయి, ఆ ఓడను 3 భాగాలుగా తయారు చేయి అని ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాటకు లోబడి నోహోవు 3 అరలు కలిగిన ఓడను నిర్మించాడు. నిర్మించిన తర్వాత దేవుడు చూశాడు. ఓకే, ఆ యొక్క ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే నోహోవను, నోహో భార్యను, వాళ్ళ 3 కుమారులను, కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించమన్నాడు. తర్వాత ఆ యొక్క పవిత్రమైన జంతువులలో, పక్షులలో అన్నిటిలో కూడా 7 పక్షులను కానీ, జంతువులు కానీ, పశువులు కానీ 7 వాటిని ఆయన దాకా ఓడ దగ్గరికి రప్పించాడు. వాటిని కూడా ఆ ఓడలో ఎక్కించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత శరీరక సంబంధమైనటువంటి, శరీరము దాల్చినట్టు ప్రతి ప్రాణిలో ఆడ మగ జతలుగా ఆ యొక్క స్థలానికి పిలిపించాడు. ఆ స్థలంలో ఆ ఓడలో ఎక్కిచ్చేసాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. నోహోవు 40 దినాలు ఈ భూమి మీద రాత్రి పగలు వర్షము కురుస్తుంది, జలప్రలయం రాబోతుంది, అందులో వీళ్ళందరినీ తుడిచివేస్తాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రకారమే 7వ అధ్యాయం 16-17 వచనం ఆదికాండం. సమస్త శరీరాల్లో ఓడలో నోహోవాను, వారి కుటుంబ సభ్యులను, ఆ పక్షులను, జంతువులను, పశువులను, పాకెడి పురుగులు తలుపులు మూసివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి, ప్రైజ్ ది లార్డ్, వాడును తేలవేసింది, పైకి లేచాను. 21వ వచనం. దేవుడు చెప్పిన ప్రకారం జలప్రయాణం వచ్చేసింది. అప్పుడు ఈ భూమి మీద ఉన్న సకల ప్రాణులు యావత్తు అందరూ కూడా చనిపోయారంట. ఇది మొట్టమొదటిగా జరిగినటువంటి నాశనం. తర్వాత మళ్ళీ దేవుడు ఎవరినైతే నోహోవు కుటుంబాన్ని ఆ ఓడలో దించాడో, ఆ యొక్క జలప్రలయం తగ్గిన తర్వాత వాళ్ళు ఓడల నుంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత మరీ వారితో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 21. ఇక మీదట నరులను బట్టి భూమి మీద మరలా శపించను
ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డవి. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక మీదట ప్రైజ్ లార్డ్. ఆయన ఒక ప్రమాణం చేసుకున్నాడు తనకు తాను, ఇప్పుడు చేసిన విధముగా ఇలాంటి చేయను. ఎందుకు తెలుసా? నరులు బాల్యము నుంచే చెడిపోయిన వారు. ఇలా హృదయాలు బాల్యం నుండే చెడిపోయింది, ఇలా ఆలోచనలు బాల్యం నుండే చెడిపోయినాయని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీరిని బట్టి భూమిని కానీ భూమి మీద ఉన్న సకల ప్రాణులను నేను నాశనం చేయనని ఆయన తనకు తానే అనుకున్నాడు, ప్రామిస్ చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇది జరిగింది. జరిగితే ఆయన మళ్ళీ ఒక్క ఆలోచన చేశాడు సర్వశక్తి గల దేవుడు. ఈ నోహవు దగ్గర నుంచి వచ్చిన సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. వాళ్ళు నరులు, స్త్రీలు, మరలా పురుషులు, స్త్రీలు అభివృద్ధి పొందారు. వాళ్ళ పిల్లలు అభివృద్ధి పొందారు. ప్రైజ్ లార్డ్. అప్పుడు దేవుడు అనుకున్నాడు, పోయినసారి చేసినట్టు చేయకూడదు. ఈసారి నేను ప్రత్యేకించబడిన ఎవరినో ఒకరిని ఎన్నుకొని వారి ద్వారా నన్ను ఆరాధించే ప్రజలను, నన్ను మహిమపరిచే బిడ్డలను నేను సపరేట్ చేసుకో అనుకున్నాడు ఆ సర్వశక్తి గల దేవుడు. అందుకే అబ్రహామును పిలిచాడు. ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను. ప్రైజ్ లార్డ్. అది ఈయన పలికిన మాట. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద. అబ్రహామును కలిగిన వాడే ఇస్సాకు, ఇస్సాకు నుంచి వచ్చిన వాడే ఏశావు, యాకోబు, యాకోబు నుంచి వచ్చిన వారే 12 గోత్రాలకు సంబంధించిన వారు. లేయి తన ఇద్దరి యొక్క దాసుల యొక్క బిడ్డలు 10 మంది, రాహేలు యొక్క బిడ్డలు 2. ఆ 2 యూదులుగాను ఈ 10 మందిని ఇజ్రాయేలు ప్రజలుగాను దేవుడు విభజించాడు. వారికి ఒక రాజుగా, వీరిని ఒక రాజుగా చేసి పరిపాలన చేయటం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరా, వీరు కూడా దారి తప్పారండి. వీరిని అపవాది దారి తెప్పించిందండి. వీరి ఆలోచనలు, తలంపులు ఆయన చెప్పిన ప్రకారము, నన్ను తప్ప ఎవరిని ఆరాధించకూడదని చెప్పిన ప్రకారం కాకుండా ఇతరులను వీళ్ళని నడిపించాడు. అలా చేసినప్పుడు దేవుడు చూశాడు, బానిసత్వానికి వదిలేశాడు. ఐగుప్తులు బానిసత్వం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు మొరపెట్టగా మళ్ళీ కనికరించి మోషేను పంపించి, మోషే ద్వారా వాళ్ళని విడిపించి, మోషేను ద్వారా సహోదరుడైన అహరోన్ను యాజకత్వం వహించడానికి కృప చూపించాడు. ఎందుకు ప్రభువైన క్రీస్తు భూమి మీదకి వచ్చాడో, ఆ యొక్క దావీదు పురంలో ఎందుకు జన్మించాడో చెప్పడానికి ఎన్ని కావాల్సి వచ్చింది. ఈ పాప జీవితం కలిగిన ఆజ్ఞ అతిక్రమం పాపం అని యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం రాయమన్న ప్రకారము వీరు దేవుని యొక్క ఆజ్ఞను మీరారు, దేవునికి వ్యతిరేకము నడిచారు కనుక వారు పాపి అయ్యారు. అందరూ ప్రతి ఒక్కరు ఆ పాపం నుంచి విముక్తి పొందటానికే దేవుడు మరల భూమికి రావాల్సి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరా, ఒక మాట నీకు నేను చెప్తాను. యాజకత్వం వహించిన ఆయన యాజకుడిగా ఉన్నాడు. అనేకమైన పద్ధతులు నేర్పించాడు. ప్రజలను అనేక మందిగా ఏర్పడినప్పుడు గుడారపు మందిరము కట్టాడు. ఆ గుడారపు మందిరాన్ని 3 భాగాలుగా చేశాడు. ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా 3 భాగాలు చేసి, అతి పరిశుద్ధ స్థలానికి కేవలము దేవుని మందసము, ఆ బలిపీఠం మందసం పైభాగన కరుణపీఠము, ఆ కెరూబుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, అంతేగాని ఎవరు ఉండరండి. కానీ ఈ పరిశుద్ధుల యాజకులు మటుకు పరిశుద్ధ స్థలంలో ఉంటారు, ప్రజలందరూ కూడా ఆవరణలో ఉంటారు. కానీ పాపము చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్ని పశువులు వాళ్ళకి అనుగ్రహించిన దాన్ని బట్టి ఆ యొక్క మోషే ద్వారా తెలియజేసిన ప్రకారము వాళ్ళు సమాధాన బలి, వారు అనేకమైన బలులు అర్పించడం ప్రారంభించారు. దహన బలి అని, అర్పణములని ఇలా బలులు సమర్పించుకుంటూ వస్తూ వాటితో పాటు పాప పరిహార బలి కూడా అర్పించడం ప్రారంభించాడు.
పాప పరిహార బలి ఒక పశువు రక్తము ద్వారా ఒక మానవుడు చేసిన కర్మ పాపానికి తాత్కాలికముగా అది పరిష్కారం చూపిందే కానీ పరిపూర్ణంగా పరిష్కారము చూపలేకపోయింది నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుడు ఈ గొప్ప ప్రణాళికను ఒకటి ఏర్పాటు చేశాడు. మళ్ళా దావీదు మహారాజు ఒక మాట అంటాడు, 51వ కీర్తన 5వ వచనములు అంటాడు, నా జన్మ పాపపు జన్మ, నా తల్లి పాపము చేతనే గర్భము ధరించిందని ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. అంటే జన్మ పాపము కర్మ పాపము ఒక మానవులో నిలిచి ఉన్నాయని సత్యం ఇది. ఆనాడు సర్వశక్తి గల దేవుడు పాపము చేతనే సకల ప్రజలు ఉన్నారు, పాపములనే జీవిస్తున్నారు, పాపములనే బ్రతుకుతున్నారు. ఈ పాప విమోచన జరగాలంటే ఒక మానవుని ద్వారా, ఒక మనుషుని ద్వారా పాపము భూమి మీదకి వచ్చింది. ఈ పాపము జన్మ పాపంగా ఉంది, కర్మ పాపంగా ఉంది కనుక ఈ రెండింటిని విడుదల చేయాలంటే భూమి మీదకి పరిశుద్ధుడు ఒకడు జన్మించాలి, పరిశుద్ధ జన్మ కలిగిన వాడై ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగిన వాడై ఉండాలి, పరిశుద్ధ రక్తాన్ని భూమిని చెందించాలి. అప్పుడే ఈ ప్రజల యొక్క పాపము పరిహరింపబడుతుందని ఆ సర్వశక్తి గల దేవుడు ఎరిగిన తర్వాత భూమిని తేరి చూశాడు. తన ప్రజలను పాపం నుంచి విముక్తి కలిగేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ ప్రజలు ఈ శరీరము శాపగ్రస్తమైన ఈ శరీరమును వదిలిన తర్వాత ఈ ప్రజలలో ఉన్న దేవుడు అనుగ్రహించిన జీవాత్మ తిరిగి దేవుని సన్నిధికి చేరాలంటే చేరలేకపోతుంది. కారణం జన్మపాప కర్మపాపాలు అడ్డుపడుతున్నాయి ఆయన రాజ్యములో చేరటానికి, ఆయన సన్నిధికి చేరటానికి. కాబట్టి మరల ఒక ప్రణాళిక చూడు, దేవుడు తన బిడ్డలను ఎన్ని ప్రణాళికల ద్వారా ఎంత ఆలోచన చేసి ఒక స్టెప్ కాకుంటే రెండోసారి, రెండుగా మూడు, ఇలా ప్రజలను విడవకుండా తను ప్రేమించిన తన ప్రజలను తన యొద్ద చేర్చుకోవాలనే ఉద్దేశంతో, తనతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ కథ ఈ చరిత్ర తెలిస్తే మనోళ్ళందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇదంతా వినరు, చెప్తే అర్థం చేసుకోరు. కానీ ఎవరన్నా దేవుని సేవకులు ఇటువంటి అన్నీ వినిపిస్తారంటే ముక్కలు ముక్కలుగా ఆ రోజుకు కొద్ది చెప్తారు. కానీ ఇలాగ మొత్తం చరిత్ర చెప్పకుండా మానేస్తున్నారు. అందుకే నేను అక్కడక్కడ కొద్దిగా తీసుకొని మీకు చెప్పాలని, మీరు అర్థం చేసుకోవాలని, మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఆయన ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రజలను ఎలా రక్షించుకోవాలో, ఎలా ఆయన సన్నిధిలో నడిపించుకోవాలో ఎన్ని ప్రణాళికలు చూడు, ఎంత ఆశపడుతున్నాడో చూడు. దారి ఎన్నిసార్లు తప్పారో, ఆదము దగ్గర నుంచి నోహు వరకు, నోహు దగ్గర నుంచే అబ్రహాము వరకు, అబ్రహాం నుంచి దావీదు వరకు, దావీదు నుంచి క్రీస్తు వరకు కూడా తన ప్రజలను ప్రేమిస్తూనే వచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయండి. ఈరోజు క్రిస్మస్ పండగ అంటే ఇంటికి రంగులు వేసుకొని లైటింగ్ పెట్టుకొని ఎదర ఒక లైట్ వెలిగించి స్టార్ కట్టేసి పండగ చేసుకోవటం కాదు. బట్టలు కొనుక్కొని క్రిస్మస్ పండగ ఇంత దేవుని ప్రేమ ఉంది. ఆయన దావీదు పట్టణంలో పుట్టడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారుగా పేరు పుట్టుకోవడానికి కారణాలు ఇన్ని ఉన్నాయి. ఆయనే నిన్ను ప్రేమించిన దేవుడే, నిన్ను రక్షించాలనుకున్న దేవుడే రక్షకుడుగా జన్మించాడు దావీదు పట్టణంలో. ఎలా రక్షించాడు ఇప్పుడు నీకు నేను చెప్తా. ఎలా రక్షించాడు ఆ జన్మ పాపం నుంచి, ఎలా కర్మ పాపం నుంచి ఎలా రక్షించాడో ఇప్పుడు నేను మీకు చెప్తాను నా ప్రియ సహోదరి సహోదరుడా. మళ్ళీ ఆయన ప్రణాళిక చూడు. నీ మీద ప్రేమతో నిన్ను ఆయన సన్నిధికి చేర్చుకోవాలని ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక 100 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచించాడు. చూడండి, యెషయా ప్రవక్త తెలిపిన ఆ యొక్క వచనం ఏంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని
అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ప్రైజ్ ది లార్డ్. ఆలకించండి. కన్యక గర్భవతి అవుతుందా? మళ్ళీ దేవుడు ప్రవచించిన ప్రవచన ఎట్టిది? ఎందుకు ప్రవచించాడు ఆ మాట? కన్యక గర్భవతి కావాలని ఎందుకు ఆదేశించాడు? ఎందుకు ఆయన శాస్త్రం ఎందుకు చేశాడు అంటే జన్మ పాపము నుంచి తన ప్రజలను రక్షించుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి ఏంటంట? జన్మ పాపం ఉండకూడదు. ఆ జన్మ పాపం ఉండకుండా ఉండాలంటే ఆ యొక్క స్త్రీ పురుషునితో ఏకము కాకూడదు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు